అన్నా కుమారన్నా రా అన్నా. బేబీ ముందు ఇక్కడ పూజ చూడు, అక్కడెక్కడ చూస్తున్నావేంటి? రే కేడి వస్తున్నా. బంగారి ఎక్కడ్రా? ఎందుకు అడుగుతున్నావు? ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిలే. పెళ్లి జరిగేటప్పుడు ఏముంటుందిరా? ఏ లవ్ చేసిన అబ్బాయి వేరే అమ్మాయి మెడలో తాళి కడుతుంటే చూస్తుండమంటావా? పోరా. శేషు, వీడు బంగారు ఎక్కడుందని అడుగుతున్నాడు. బంగారు గురించి అందరికి తెలిసిపోయిందంటావా? నాకు నమ్మకం ఉంది బ్రో. బంగారు సిస్టర్ వస్తుంది. సిస్టర్ మెడలో బావ ఖచ్చితంగా తాళి కడతాడు. ఎలా? అది తెలీదు బ్రో, కానీ జరుగుద్ది. ఆగవే. వదలరా, వదలు. అమ్మాయి చేయొద్దలరా. మీరు? నేను వైదేహి, తను శివ. మేము ఝాన్సీ అమ్మకి కావలసిన వాళ్ళం. ఆవిడే మమ్మల్ని పంపించారు. సరే, నేను త్వరగా మండపానికి వెళ్ళాలి. అక్కడ పెద్ద ప్రమాదమే జరగబోతుంది. ఏమైంది? ఈ పెళ్లి జరగకూడదు. నేను వెళ్తేనే ఈ పెళ్లిని ఎలాగైనా ఆపగలను. త్వరగా వెళ్దాం, పదండి. సరే పదండి. పదండి. నా బంగారు ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు, ఏమైందో తెలియడం లేదు. అమ్మా, ఏడవకమ్మా. అక్క ఎలాగైనా వచ్చేస్తుంది. ఝాన్సీ అమ్మ మనుషుల్ని పంపించారంట. వాళ్ళు ఖచ్చితంగా అక్కను తీసుకొని వస్తారమ్మా. ఏంటి జయ, ఏం చేయాలి? రవికి బంగారికి కదా మనం పెళ్లి చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు బంగారి కనిపించట్లేదు. ఇంకొద్దిసేపట్లో ఆ రవిబాబు ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టేయటానికి రెడీగా ఉన్నాడు. ఎలా ఈ పెళ్లిని ఆపగలం మనం? హసీనా అక్క, ఈ పెళ్లి జరగడం గురించి నాకే దిగులు లేదు. నా బిడ్డ జాగ్రత్తగా ఇంటికి రావాలి. తను వస్తే చాలక్క, తనకేం కాకూడదు. భగవంతుడా, వాళ్ళు త్వరగా తీసుకురావాలి. బంగారీకేమీ కాకూడదు. రవికి బంగారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగి తీరాలి. ఝాన్సీ అమ్మ, తాళికి దండం పెట్టుకోండి.
అమ్మా ఈ తాళి బంగారి మెళ్ళోకి చేరాలని ఆశపడ్డాను. బంగారి, త్వరగా రా అమ్మా. రవి నీ మెళ్ళో తాళి కట్టాలి. బంగారి, నాకున్న ఒకే ఒక్క నమ్మకనివి నువ్వే. త్వరగా రా బంగారి. ओम अयं मुहूर्त सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु हरिः ओम अयं मुहूर्त सुमुहूर्तोऽस्तु मांगल्यधारण मुहूर्त सुमुहूर्तोऽस्तु गट्टिमेळं ओम मांगल्यं तन्तुना नेन मम हेतुना బంగారి, నాన్న ఇప్పుడు ఏం చేయాలి నాన్న? బంగారి, బంగారి, జాన్సమ్మా. బంగారి. అయ్యో, రక్తం. అయ్యో, రక్తం. ఏ చేతులకేంటి రక్తం ఉంది? ఎవరు కొట్టారు? ఏమైంది? అమ్మా, అయ్యో బంగారి, అమ్మ బంగారి. జయ, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో, నన్ను ఆగు, నేను వెళ్ళి చూసొస్తాను. మేము వెళ్ళొస్తాం. ఏమైంది బంగారి? ఇక్కడ డాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ఎయిడ్ తీసుకుని శేషు. సరే అమ్మా. నాకేం కాలేదు జాన్సమ్మా. అసలు ఈ దెబ్బలు ఎలా తగిలాయి? రక్తం వస్తూనే ఉంది దీని కదా. గురించి మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఏంటి బంగారి? అక్క అక్క ఏమైందక్క? ఈ రక్తం ఏంటి? ఏం లేదు తను. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఉండండి జాన్సమ్మా, ఈ పెళ్లి అసలు జరగకూడదు. ఇప్పుడే ఈ పెళ్లిని ఆపండి. రవి